ఫార్ములా ఈ కార్ రేస్ లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఉచ్చు బిగుస్తోంది. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ అనుమతిచ్చారు. ఈ కేసులో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిధుల దుర్వినియోగంపై విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్. గత ఏడాది డిసెంబర్ 19న కేటీఆర్ పైన కేసు నమోదు చేసింది ఏసీబీ. కేటీఆర్ ప్రజాప్రతినిధి కావడంతో ఆయన్ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ 9న అనుమతి కావాలంటూ ఏసీబీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు లేఖ రాసింది. తాజాగా గవర్నర్ ఆ ఫైల్పై సంతకం చేశారు. దాదాపు 70 రోజుల తర్వాత గవర్నర్ కేటీఆర్ను విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి ఇప్పుడు గవర్నర్ తీసుకున్నటువంటి డెసిషన్ మరొక కీలక మార్పుకు సంకేతంగా మారుతోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. సో కరుణాకర్, సంధ్య, కేటీఆర్ ఈ కార్ రేస్ కు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరిన నేపథ్యంలో ఈ రోజు గవర్నర్ అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ముందు నుంచి కూడా తెలంగాణలో ఈ కార్ రేస్ కొంత సంచలనం రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2023లో నిర్వహించిన ఈ కార్ రేసుకు సంబంధించిన చెల్లింపుల విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు ఆదేశించింది. ఏసీబీ దీనిపై పెద్ద ఎత్తున విచారణ జరుపుతోంది. ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ 2 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అందులో కీలక అంశాలను విచారణలో ఏసీబీ తేల్చినట్టు తెలుస్తోంది. అప్పుడు ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అరవింద్ కుమార్ ను కూడా ఏసీబీ విచారణ ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద ఈ కార్ రేస్ సందర్భంగా 54 కోట్ల రూపాయల చెల్లింపుల విషయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ప్రభుత్వ అనుమతి లేకుండా నేరుగా హెచ్ఎండి అకౌంట్ నుంచి డాలర్స్ రూపంలో ఈ కార్ రేస్ నిర్వహించిన సంస్థ బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వానికి నష్టమే అని చెప్పి, ఇందులో అవకతవకలు అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి ఏసీబీ విచారణకు ఆదేశించింది. అయితే ఎమ్మెల్యేగా ఉన్నారు, మాజీ మంత్రి ఎమ్మెల్యేగా కేటీఆర్ ఉన్నారు కాబట్టి ఆయన ప్రాసిక్యూట్ చేసేందుకు నిబంధనల మేరకు గవర్నర్ అనుమతి అవసరమైంది. ఈ నేపథ్యంలో గత నెల అంటే సెప్టెంబర్ 9న ప్రభుత్వం కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోరింది. దాదాపు 70 రోజుల తర్వాత నిన్న సాయంత్రం గవర్నర్ కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చారు. కాబట్టి ఇక ఏసీబీ దూకుడు పెంచనుంది. ఇప్పటికే ప్రాథమిక సాక్ష్యాధారాలన్నీ కూడా ఏసీబీ సేకరించిన నేపథ్యంలో కేటీఆర్ ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటు ఇప్పటివరకు విచారించిన అంశాలన్నింటితో ఏసీబీ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ముందు నుంచి కూడా కేటీఆర్ ఈ కేసును చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఈ కేసులో ఎటువంటి అవినీతి జరగలేదు. ఏదైతే 54 కోట్ల రూపాయలు ప్రభుత్వం అవినీతి జరిగిందని చెప్పి ఏసీబీ అభియోగం చేస్తుందో 54 కోట్ల రూపాయలు ఇప్పటికి కూడా ఈ కార్ రేస్ నిర్వహించిన ఫార్ములా ఈ కంపెనీ సంస్థ బ్యాంక్ అకౌంట్ లోనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం వాటిని వెనక్కి తెప్పించే ప్రయత్నం చేయట్లేదు. లేనిపోని ఆరోపణలు తప్ప చేస్తున్నారని చెప్పి కేటీఆర్ చాలా స్పష్టంగా ఈ కేసును చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. మరొకసారి కేటీఆర్ మాటల్లో చెప్పాలంటే ఇది ఒక లొటపీస్ కేసు అని చెప్పి చాలా సందర్భాల్లో కేటీఆర్ కొట్టిపారేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో గవర్నర్ కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చారు కాబట్టి ఏసీబీ ఎటువంటి ఎటువంటి అడుగు వేయబోతుంది, మరోసారి కేటీఆర్ ను విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం 2 సార్లు విచారించిన తర్వాత కేటీఆర్ కు సంబంధించిన గ్యాడ్జెట్స్ ఏవైతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ సబ్మిట్ చేయాలని చెప్పి కూడా కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. కానీ కేటీఆర్ అవి వాడట్లేదని చెప్పి ఇప్పటివరకు ఏసీబీకి అవి సబ్మిట్ చేయని పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఎటు గవర్నర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చారు కాబట్టి ఏసీబీ మరోసారి కేటీఆర్ ను విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తుంది. అప్పుడు ఎంఏయుడి మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ వాడిన సెల్ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్లన్నీ కూడా మరోసారి సబ్మిట్ చేయాలని చెప్పి కేటీఆర్ ను ఏసీబీ ఆదేశించే అవకాశం కనిపిస్తుంది. సంధ్య, అయితే ఇక్కడ మెయిన్ గా చూడాల్సింది అంటే కేబినెట్ అనుమతి లేకుండా నిధులు విడుదల చేయడం జరిగింది. ఆ ఫండ్స్ అన్ని ఇవే మెయిన్ గా చూపిస్తున్నటువంటి ఎలిగేషన్స్ కాబట్టి ఖచ్చితంగా కూడా కేటీఆర్ వీరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఇది ఎందుకు జరిగిందని ఆయన లీగల్ గా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో బీఆర్ఎస్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవచ్చు దీనిపైన? అంటే ముందు నుంచి కూడా మనం చూస్తున్నాం కేటీఆర్ చాలా స్పష్టంగా ఈ కేసులో ఎటువంటి అవినీతి జరగలేదు, అందులోనూ తన ప్రమేయం అసలే లేదని చెప్పి చాలా స్పష్టంగా కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఈ కార్ రేసులో దాదాపు 54 కోట్లు ఫార్ములా ఈ కంపెనీకి ప్రభుత్వం చెల్లించింది. అయితే చెల్లింపుల విషయంలోనే పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. నిబంధనలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అందులో ప్రధానంగా 54 కోట్ల రూపాయలు హెచ్ఎండి అకౌంట్ నుంచి నేరుగా ఫార్ములా ఈ కార్ సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేశారు. అందుకు ప్రభుత్వ అనుమతి లేదు. ఆర్బీఐ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పి ప్రభుత్వం అభియోగాలు మోగింది. దానిపైన ఏసీబీ సుదీర్ఘంగా విచారించింది.
అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ తో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ ను కూడా విచారించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. హెచ్ఎండిఏ బిఎన్ రెడ్డిని, చీఫ్ అడ్వైజర్ బిఎన్ రెడ్డిని కూడా ఏసీబీ విచారించింది. కీలక ఆధారాలు సేకరించామని చెప్పి ఏసీబీ చెప్తోంది. అయితే కేటీఆర్ ను మరింత విచారించడంతో పాటు ఆయనను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కావాలని చెప్పి ప్రభుత్వం సెప్టెంబర్ 9వ తారీఖు గవర్నర్ కు లేఖ రాసింది. గవర్నర్ సుదీర్ఘ సమయం 70 రోజుల సమయం తీసుకున్న తర్వాత నిన్న సాయంత్రం కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతించినట్టు తెలుస్తుంది. కాబట్టి ఏసీబీ ఇప్పుడు ఏం చేయబోతుంది? మరోసారి కేటీఆర్ ను విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. దాంతో పాటు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన ఉపయోగించిన సెల్ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ లాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను సబ్మిట్ చేయాలని చెప్పి కూడా ఏసీబీ మరోసారి కోరే అవకాశం కనిపిస్తుంది. కానీ కేటీఆర్ ఇంకా దీనిపై స్పందించాల్సి ఉంది. ఎందుకంటే మనం చూసాం గత నెల రోజుల క్రితమే గవర్నర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారంపైనే కేటీఆర్ స్పందించారు. ఆయన మరోసారి ఇది లొట్టపీస్ కేసు, దీంట్లో ఏమీ లేదు, ఒక పైసా కూడా నయా పైసా కూడా అవినీతి జరగలేదు, ఇప్పటికి కూడా 54 కోట్ల రూపాయలు హెచ్ఎండి అకౌంట్ నుంచి ఈ ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థ బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్లాయో ఆ డబ్బులు ఇంకా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ సంస్థ బ్యాంక్ అకౌంట్ లోనే ఉన్నాయి. ప్రభుత్వం అనుకుంటే ఆ డబ్బులను వెనక్కి తెప్పించొచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి చర్యలేవి తీసుకోకుండా కావాలని రాజకీయ దురుద్దేశంతో, రాజకీయ నమ్మకంతోనే దీనిపై తనపై ఆరోపణలు, అవినీతి ఆరోపణలు చేసుకున్నారని చెప్పి కేటీఆర్ చాలా స్పష్టంగా విమర్శించిన పరిస్థితిని. అలానే కరుణాకర్, ఈ కేసు పైకి వచ్చినప్పుడు ఎంత సంచలనంగా మారిందో, అంటే ఈ కేసులో ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ ఖాయమనేటువంటి వార్తలు కూడా అంతే సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అండ్ కేటీఆర్ కూడా చాలా సందర్భాల్లో వాటి గురించి ప్రస్తావన కూడా చేశారు. అయితే ఇప్పుడు కనుక ప్రాసిక్యూషన్ కి పిలిచినట్లయితే తదుపరి ఖచ్చితంగా అరెస్టే అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి కదా. బీఆర్ఎస్ శ్రేణులు దీనిపైన ఎలా రియాక్ట్ అవుతున్నాయి? ముందు నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు చాలా స్పష్టంగా దీనిపై కొంత ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది. కేటీఆర్ ఎంత ధీమాగా ఈ కేసులో అవినీతి జరగలేదు, అసలు ఈ కేసులో తనను ఏం చేయలేరు అని చెప్పి కేటీఆర్ ఎంత ధీమాగా చెప్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ నేతల్లో కొంత ఆందోళన నెలకొంది. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా రోజులుగా ఈ కార్ రేసు ఎప్పుడైతే గత సంవత్సరం డిసెంబర్ 19న కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిందో అప్పటి నుంచి కూడా మీరు హోల్డ్ లో ఉండండి. ఇదే అంశం పైన స్పందించడానికి మనతో పాటు బీజేపీ